ఏపీ డిగ్రీ కోసం ఒకవేళ మీరు అప్లై చేయడానికి పోతున్నారంటే ఇంతకుముందు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏపీఎస్సిహెచ్ఈ అనేది ఓపెన్ చేసి దాంట్లో ఓఏఎండిసి మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇది ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఈ విధంగా ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొత్త విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని చూసి మీరు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి దాంట్లో ఇస్తారో అది మొత్తం ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసినాక మళ్ళీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు, బోర్డు, మార్క్స్ అవన్నీ ఎంటర్ చేయాలి కంపల్సరీగా. అది చేసినాక మళ్ళీ మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీ లేకపోతే స్పోర్ట్స్లో ఎన్సీసీలో ఏమైనా ఉన్నారంటే క్లిక్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి, ఏం కాదు. దాని తర్వాత మళ్ళీ 6th ఎక్కడ చదివినారు, ఏ స్కూలు, 7th, 8th, 9th, 10, 11, 12 ఈ విధంగా 12 వరకు అడుగుతారు. దాని తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసే ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు ఒకటి మీరు చూస్ ఫైల్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. అన్నీ ఒకటేసారి చేస్తే మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మీరు ఒకటి చేసినాక మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ ఇంకోటి ఎంటర్ చేయండి. స్టడీ సర్టిఫికేట్ దగ్గర మీరు జస్ట్ ఒకటి మీ దగ్గర 6th నుంచి 10th ఉంటుంది, 10th వరకు అప్లై చేసుకోండి సేమ్. మళ్ళీ 11th 12 ఇంటర్వ్యూ అప్లోడ్ చేసేయండి. ఆ విధంగా మళ్ళీ దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ కావాలా. ఫోటో మీరు ఫోన్ ద్వారా తీసుకోండి. ఒకవేళ అది సైజ్ అనేది ఎక్కువ అయితే దాన్ని పెయింట్ అనే ఆప్షన్లో రెడ్యూస్ చేసుకొని 100 KB బిలో చేసేయండి. అది ఫార్మేట్ జేపీజీ ఉండాలా, ఫోటో కూడా సిగ్నేచర్ కూడా. దాని తర్వాత దాన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసినాక మళ్ళీ మీకు క్లిక్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కంపల్సరీగా క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఫామ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి, నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ చేసేసింది, అది సబ్మిట్ అయిపోతుంది ఆ వెబ్సైట్లో.